హలో అందరికీ ఇప్పుడు మనం ఒక అద్భుతమైన మ్యాజికల్ ప్రపంచంలోకి అడుగు పెట్టేస్తున్నామండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న వాటర్ ఫాల్స్ నిజమైన వాటర్ ఫాల్స్ కానే కాదు, అండ్ ఈ కోట నిజమైన కోట కానే కాదు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారు? వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం, వచ్చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ అండి. మా పిల్లలు అలాగే మా అత్తగారు మామగారు వాళ్ళు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళారు. సో మా పిల్లలు పంపిన కొన్ని వీడియో క్లిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ కోట చూసారా అబ్బా, గుర్తుపట్టారా? మనం బాహుబలి సినిమాలో చూసామన్నమాట. ఇది బాహుబలి సెట్. సో మూవీ ఇక్కడే తీశారు. మూవీ అయిపోయాక ఈ సెట్ని ఎలా డిస్టర్బే చేయకుండా అలానే ఉంచేశారనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూస్తున్న కోట నిజమైన కోట కాదు, అలాగే కనిపిస్తున్న మెట్లు కూడా నిజమైన మెట్లు కాదబ్బా. ఇదంతా కూడా ధర్మాకోలు అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన ఐటమ్ మాత్రమే. జనరల్గా మనం సినిమా షూట్ అప్పుడు వేసిన సెట్ ఆ సినిమా అయిపోయాక ఆ సెట్ అంతా కూడా తీసేస్తారు. బట్ ఇది భారీ సెట్టింగ్ కదండి బాహుబలి మూవీకి. సో ఆ సెట్ మాత్రం అలానే ఉంచేశారు. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో అనమాట. అలాగే బల్లాల దేవుడు వాహనము, ఇంకా దేవసేన బంధించిన ప్లేస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటిగా చూసేద్దాము. సో ఇదిగోండి బల్లాల దేవుడి వాహనం అన్నమాట ఇది. సో ఆ కోట చూడండి ఎంత సుందరంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఆ కోట అక్కడ ఏమీ లేదు, బట్ ఏదో ఉన్నట్టు సృష్టించిన రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు రామోజీ ఫిలిం సిటీ అండి. సో సినిమా లవర్స్కి అలాగే ఒక ఫ్యామిలీతో అందరూ కలిసి ఒక టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా రామోజీ ఫిలిం సిటీకి అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడాలే కానీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే రెండు కళ్ళు చాలా అన్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఫ్లెమింగో బోర్డు అదిగోండి ఎదురుగుండా కనిపిస్తున్నది ఫ్లెమింగో బోర్డు. అలాగే ఈ క్రేన్ చూడండి, కొంగ అసలు ఎంత పొడుగున్నాయో చూడండి, సన్నగా కాళ్ళు పుల్లలల్లే, దాని మెడ చూడండి ఎంత అందంగా ఉందో. సో ఇది మాత్రం రియలే అబ్బా రామోజీ ఫిలిం సిటీలో. ఈ బర్డ్స్ మాత్రం నిజమే, మిగతా ఏది నిజం కాదు, అంతా సెట్టే. అదిగోండి ముందు బ్లూ షర్ట్ మా మేనలుడు, మా అత్తగారు రెడ్ అండ్ బ్లాక్ మా చిన్నబాబు, అండ్ వైట్ షర్ట్ మా మామగారు. పెద్దబాబు వచ్చేసి వీడియో తీస్తున్నాడు. సో నేను వెళ్ళలేదబ్బా, నేను వెళ్తే కనుక మీకు కంప్లీట్ రామోజీ ఫిలిం సిటీ టూర్ అయితే చూపించేదాన్ని. సో ఇప్పుడైతే ఇదిగోండి బాతు బచ్చాలు చూడండి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఈ బాతుల్లో కూడా. సో ఇది వచ్చేసి ఇండియన్ బాతులు. ఆ బాతు నడుస్తుంటే భలే అందంగా ఉంటుంది కదండి. సో ఈ బాతు బచ్చాలు చక్కగా కొన్ని ఏమో వాటర్లో ఉన్నాయి, కొన్ని ఏమో బయట నడుస్తూ ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయో. ఈ వాటర్ ఫాల్స్ గుర్తుపట్టారా? బాహుబలి సినిమాలో ఎంత అందంగా చూపించారండి. సో ఆ సినిమా కోసం వేసిన కేవలం సెట్ మాత్రమే అనమాట, నిజమైన వాటర్ ఫాల్స్ కాదు ఇది. కొన్ని క్లిప్స్కి నేను సౌండ్ ఎడిట్ చేయకుండా అలానే ఉంచేసానండి, మీకు కూడా ఆ ఫీల్ కలగాలి అని. సో మనం బాహుబలి సెట్లోకి వెళ్ళగానే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుందన్నమాట. బాహుబలి థీమ్ సాంగ్ ఉంటుంది కదా. ఈ రామోజీ ఫిలిం సిటీని చూడాలనుకుంటే మాత్రం చాలా రకాల ప్యాకేజెస్ అయితే ఉన్నాయండి. సో మా వాళ్ళు తీసుకున్నది అయితే విఐపి ప్రీమియం ప్యాకేజ్. సో మనం ఉండే లొకాలిటీలోనే మనం బస్సు వచ్చి మన దగ్గరకు వచ్చి బస్ పికప్ చేసుకుంటుంది. సో హైదరాబాద్ మొత్తం 62 స్టాప్స్ అయితే ఉన్నాయి. సో మనం ఎక్కడ హైదరాబాద్లో ఏ మూలు ఉన్నా కానీ రామోజీ ఫిలిం సిటీ వాళ్ళే బస్సే వచ్చి వాళ్ళే పికప్ చేసుకుని వెళ్తారు. ఎందుకంటే లోపల ప్రైవేట్ వెహికల్స్ కార్స్ అనేది ఎలవ్ లేదు కాబట్టి. సో ప్రీమియం ప్యాక్ వచ్చేసి మనకి ఏసీ బస్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే లోపల డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ టిఫిన్ కానీ అన్నీ ఫ్రీ అనమాట. ఇంకా సో ఇది టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ వచ్చేసి 3600 అండి. సో ఇంకా తక్కువ నుంచి చాలా రకాలు ఉంటాయి, మన ప్యాక్ని బట్టి మనము చూస్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట.
నాన్ ఏసీ బస్సెస్ ఉంటాయి, ఏసీ బస్సెస్ ఉంటాయి. అలాగే ఈ ప్యాక్లో ఏమేమి ఇన్క్లూడెడ్ ఉన్నాయో అన్నీ కూడా చూపించేస్తారు. అలాగే మనకు ఒక గైడ్ను కూడా ఇస్తారనమాట. వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని 3 లాంగ్వేజెస్లో కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది వచ్చేసి బాహుబలి కోట ఎంట్రన్స్. అబ్బా చూడండి ఎంత అందంగా ఉందో చూడండి, 6 గుర్రాలు ఉన్నాయి. సో ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు. అలాగే దేవసేనని బంధించిన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో దేవసేన విగ్రహం కూడా ఉంటుందండి, చూపిస్తాను. 1996లో రామోజీ గ్రూప్ అధిపతి రామోజీరావు గారు ఈ ఫిలిం సిటీని అయితే స్థాపించారండి. ఈ ఫిలిం సిటీ 2000 ఎకరాల్లో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా పేరుగాంచింది. ఇది ఒక గొప్ప పర్యాటక కేంద్రంగాను పేరొందింది. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే దేవసేన విగ్రహం కూడా ఉంటుందండి, రెడ్ శారీ గ్రీన్ బ్లౌజ్లో. అలాగే రైట్ సైడ్ నల్ల గేట్ ఉంది కదా, అది వచ్చేసి బంధించిన ప్లేస్ అనమాట. అత్తారింటికి దారి సినిమాలో క్లైమాక్స్ సీన్ గుర్తుందా మీకు? లాస్ట్లో పవన్ కళ్యాణ్ నాకు ఈ స్టేషన్ 15 నిమిషాలు కావాలని అడుగుతాడు కదా, ఆ స్టేషనే అండి ఇది. మనకి రామోజీ ఫిలిం సిటీలో ఎనీ రైల్వే స్టేషన్ షూట్ ఉన్నా కూడా ఇక్కడే జరుగుతుంది. ఆ సినిమాకి తగ్గట్టు పేర్లు మారుస్తారు అనమాట. రేణిగుంట రైల్వే స్టేషన్, కర్నూలు, విజయవాడ, అట్లా వాళ్ళకి సినిమాకి తగ్గట్టు మారుస్తారు. ఈ సెట్ చూడండి, మనకి పౌరాణికానికి సంబంధించిన సినిమాలు వచ్చినా పాత్రలు వచ్చినా ఇక్కడే తీస్తారనమాట. సో ఒక రాజుగారు మంత్రులతో సమావేశమైనట్టు. సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సో మైథలాజికల్ సినిమాలన్నీ కూడా ఇక్కడే తీస్తారు. అలాగే మనకు జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమా కూడా ఇక్కడే తీశారండి. సో ఈ కోట మొత్తం కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అలాగే ధర్మాకూల్తో చేసినది మాత్రమే. సో అలాంటి సినిమాలు ఏది వచ్చినా కూడా ఇక్కడే తీస్తారు. కాకపోతే మనకి ఒకేలాగా అన్ని సినిమాల్లో కోట ఒకేలా కనిపించకుండా ఉండాలంటే వాళ్ళు ఎడిటింగ్ చేసి కలర్స్ మారుస్తూ ఉంటారనమాట. సో ఎంత మానవ సృష్టి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇదే మనం సినిమాలో చూస్తే నిజంగా ఒక రాజుగారి ఆస్థానంలో కూర్చున్నట్టే ఉంటుందండి, అంత సుందరంగా ఉంది చూడటానికి. అండ్ ఇది వచ్చేసండి డిఫరెంట్ థీమ్స్తో ఉన్న సెట్. మన మూవీకి అవసరాన్ని బట్టి మనకి ఎలాంటి సెట్ కావాలో అక్కడ షూట్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి డెవిల్ థీము, నైట్ థీము, క్రిస్మస్ థీము, అలా చాలా రకాలు ఉన్నాయి. మనల్ని ఒక ట్రైన్లో కూర్చోబెట్టి మొత్తం లోపలంతా తిప్పుతారనమాట. లోపలంతా ఆ డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే మనం చూడొచ్చు. అలాగే ఈ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్స్ చూడొచ్చు, స్టంట్స్ ఎలా చేస్తారో చూడొచ్చు, బాంబ్ బ్లాస్ట్లు ఎలా చేస్తారో కూడా చూడొచ్చు అండి. అండ్ కొండపైన ఒక గుడి ఉంటుంది. అబ్బా ఆ గుడి ఏం గుడో తెలుసా? మనకి సినిమాలో శివాలయం కావాలనుకుంటే శివలింగం పెడతారు, వెంకటేశ్వర స్వామికి ఆ గుడి కావాలంటే వెంకటేశ్వర స్వామిని పెడతారు, అలాగే అయ్యప్ప స్వామి గుడి కావాలంటే అయ్యప్ప స్వామిని పెడతారు, వినాయకుడు గుడి కావాలంటే వినాయకుడిని పెడతారు. అలా మనం ఏ విగ్రహం పెడితే ఆ గుడి అవుతుంది అనమాట. మన సినిమాని బట్టి మనం మార్చుకోవటమే. సో అలాగే ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ ఉంటుందండి. ఒకవైపు నుంచి చూస్తే హైకోర్టు లాగా కనిపిస్తుంది, ఒకవైపు నుంచి చూస్తే చర్చ్ ఉంటుంది, ఒకవైపు నుంచి చూస్తేనేమో పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఒకవైపు నుంచి చూస్తే ఎయిర్పోర్ట్ ఉంటుంది. అట్లా మనకి సినిమాలో మన అవసరాన్ని బట్టి ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో చాలా చాలా బాగుంటుంది. లైఫ్ టైంలో ఒక్కసారైనా ఈ రామోజీ ఫిలిం సిటీని విజిట్ చేయాలి. సో నేను ఫ్యూచర్లో తప్పకుండా విజిట్ చేసినప్పుడు మీ అందరికీ కూడా చక్కగా కంప్లీట్ రామోజీ ఫిలిం సిటీ టూర్ అయితే నేను చూపిస్తానండి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.